విశాఖ పర్యాటకానికి మరిన్ని సొబగులు రానున్నాయి. ఔరా అనిపించేలా సాగర నగరిని తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. మన్యం అందాలకు మరింత ఆదరణ కల్పించేందుకు కృషి చేస్తోంది. పర్యాటక రాజధానిగా విశాఖను మలిచేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. విశాఖ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ భారీ వ్యూహరచన సిద్ధం చేసింది. వైశాఖికి మణిహారమైన సాగర తీరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖ భీమునిపట్నం మధ్య 800 ఎకరాల భూమిని సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హోటళ్లు, రిసార్టులు, వినోద, వైజ్ఞానిక ప్రాజెక్టుల అభివృద్ధే లక్ష్యంగా భూకేటాయింపులు చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. విదేశీ యాత్రికులను ఆకర్షించేందుకు బీచ్లను తీర్చిదిద్దుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బీచ్ల అభివృద్ధికి ప్రాంతాలను ఎంపిక చేసినట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 2 చోట్ల, విజయనగరం జిల్లాలో కోనాడ, కంచేరులో, విశాఖలో భీమిలి, మంగమారిపేట, సాగర్ నగర్, రుషికొండ, రేవుపోలవరం ప్రాంతాల్లో బీచ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హెలీ టూరిజం, జలక్రీడలను సైతం త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. హెలీ టూరిజం అనే దాన్ని ఇప్పుడు ఉడా నుంచి స్కై చాపర్స్ అనే కంపెనీతోని ఎంఓయూ అయ్యి 1-2 నెలల్లో అది కూడా ప్రారంభించడానికి జరుగుతుంది. అలాగే కాకినాడకి మన విశాఖపట్నంకి మధ్య సీ ప్లేన్ అనే దాన్ని ఒకదాన్ని పెట్టడానికి కూడా ఆల్రెడీ డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఇది కూడా యాక్టివ్ పర్సుయేషన్ లో ఉంది. సో బీచ్ కి అనుకూలంగా ఉండేటువంటి రిసార్ట్స్ డెవలప్ చేయడము, బీచ్ ముందు స్పెండ్ చేయడానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడము, అట్లాగే పిల్లలు వాళ్ళందరికీ కూడా యూత్ కి ఉపయోగపడేటువంటి వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది బీచ్ టూరిజంలో ప్రమోట్ చేస్తున్నాం. సాగర తీరానికి సొబగులు అద్దడంతో పాటు జిల్లాలోని మన్యం అందాలను పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ₹1 కోటితో 6 జలపాతాలను అభివృద్ధి చేస్తున్నారు. డల్లాపల్లి, లంబసింగిలో నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్, క్రీడా విన్యాసాలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. పర్యావరణ, పర్యాటకాభివృద్ధిలో భాగంగా అరకు చుట్టుపక్కల 11 మండలాలను గుర్తించారు. అరకు వచ్చే పర్యాటకులంతా వీటిని తప్పకుండా సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకానికి అవకాశమున్న మార్గాలను వినియోగించుకొని ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలను మెండుగా పెంచడమే లక్ష్యమని పర్యాటక శాఖ స్పష్టం చేస్తోంది.